నీకు దరిద్రం స్టార్ట్ అయింది అనేది. దరిద్రం 2 మ్యాచ్లు గెలిస్తే దరిద్రం స్టార్ట్ అయింది. అంత ఎత్తుకు తీసుకెళ్తే అంత కింద పడేస్తే దెబ్బ స్ట్రోక్ తెలిసిద్దండి నీకు. ఒక SRH అభిమానికి ఇంకో అవమానం ఉండదు. కింద కామెంట్స్ లో SRH ని బద్దలు కొట్టండి. ఫ్లాష్ బ్యాక్. ఇంకా నుంచి నీ దరిద్రం అతనికి అంటుకుంటుంది, అతని అదృష్టం నీకు అంటుకుంటుంది. ఇంకా రేపటి నుంచి నీకు శుభారంభం, వాడికి దరిద్రారంభం. Look at me, take a picture, it'll last longer. The mirror on the wall saying ఆగండి గోడలు ఎక్కొద్దు. అరే గేట్ మీద దిగవయ్యా బాబు, పడతావు. అడు టవర్ ఎక్కేస్తున్నాడు బాబు, దిగమ్మా కింద దిగు. ఆ టైం అయిపోయింది, వాడు కథమే ఇక క్లోజ్, వాడి చాప్టర్ క్లోజ్. మన టైం డాన్ టైం స్టార్ట్ అయ్యింది. మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి ఇచ్చి పడేస్తాం మనం. ఓకే తమ్ముడు ఓకే. అరే బాబు కొంచెం చూడమ్మా, అతన్ని కోసేసుకుంటున్నాడు చేతులు కాళ్ళు. రాజేంద్ర ఏంది ఆడ జనాలు ఎంతమంది వస్తున్నాడు, కుర్రోళ్ళు కొంచెం కంట్రోల్ చేయను. వాడా కావాలంటే 4 బెటాలియన్లు దించు. ఏమి వాడిని నేను చూసుకుంటాగా, వాడి సంగతి నేను చూసుకుంటా కదా. వాడికి ఆట ఆడిపిస్తా, వాడికి మరణతుల్యం అంటే అట్టుంటుందో చూపిస్తా. వాడికి మామూలుగా ఉండదు. వాడికి ఈరోజు నుంచి మన అదృష్టం స్టార్ట్ అయింది. వాడి దురదృష్టం అటువైపు షిఫ్ట్ చేయించాగా, యాగం చేయించి షిఫ్ట్ చేయించా కదా. వస్తాడు ఏడిపోయి రక్త కన్నీరు. ఆడికి ఆడుకుంటా చూడు, చిన్నపిల్లోడు బంతితో ఆడుకున్నట్టు ఆడుకుంటాడు. ఆడి రక్త కన్నీరే నేను చూపిస్తా. ఆడి రక్త కన్నీరు చూస్తారు ఈ ఖాళీ ఆడిచ్చే ఆట చూడండి. రాజేంద్ర బైపాస్ దగ్గర రెక్టాంగులర్ బిట్ ఉంది కదా, దాన్ని సెట్ చేయ మనకి. అరే అమౌంట్ గురించి నువ్వు ఇదో బాక మనం ఎంత అమౌంట్ అయినా కానీ పర్లేదు, మన టైం స్టార్ట్ అయింది రాజేంద్ర, తెలుసుగా నీకు. మామూలుగా విషయం ఇస్తా ఉన్నాం మనం. ఇప్పుడు వరుసకి మనమే గెలిచేది మ్యాచ్లే. నీకు షెడ్కి వెళ్ళిపోవటమే సర్దుకొని మొత్తం అంతా. మామూలుగా ఉండదు అంతా. మళ్ళీ చేస్తారు వచ్చాడు, మళ్ళీ చేస్తా. ఏంది విషయాలు అంతా బాగున్నారు? ఎవరు గెలిచారు మ్యాచ్? చూడలేదు నేను. నువ్వు అరే ఈ నప్సా కూడా మాటలు ఎందుకురా, మ్యాచ్ గెలవలేదు నేను చూడలేదు. సిగ్గు లేకుండా నువ్వు దుప్పటి కప్పుకున్న సంఘటన నేను చూడలేదు అనుకున్నావంటరా. 134 దగ్గర వికెట్ పడింది గైస్, 134 దగ్గర పడింది వికెట్. 14.5 ఆల్మోస్ట్ 14 ఓవర్లు దాటిన తర్వాత అప్పుడు తీశారు మీరు వికెట్. నీకు అయిపోయింది, అప్పటికే అయిపోయింది. ఒరే బాబు వికెట్ పడలేదురా, కొట్టేసేస్తారా అని చెప్పేసి అనుకున్నావు, అయిపోయింది. నీకు దరిద్రం స్టార్ట్ అయింది అనేది. దరిద్రం 2 మ్యాచ్లు గెలిస్తే దరిద్రం స్టార్ట్ అయింది. అయినా అది కాదు, చెల్లు అమౌంట్ 5,000 పెట్టావు కదన్నా, 5,000 చెల్లు. నాతో ఎప్పుడు పందాలు గాయబాక, నువ్వు పందాలు ఎప్పుడు గాయబాక. ఏంది నీ టైం అయిపోయింది, చెప్పాగా నీ టైం అయిపోయింది, నీ టైం పూర్తి అయిపోయింది. ఇక నువ్వు సర్వనాశనం స్టేజ్లో ఉన్నావు, సర్వనాశనం ఆ స్టేజ్లో ఉన్నావు నువ్వు. ఇక మనతో పెట్టుకోబాక నువ్వు. అదృష్ట దేవతలు ఉన్నారు మన దగ్గర. ఏదో 1-2 మ్యాచ్లు గెలిచింది అంత, ఇది ఇరుచుకు పడబాక. 2 మ్యాచ్లు గెలిచాక నేను ఛాలెంజ్ చేసిన దగ్గర నుంచి నాకు నీకున్న తేడా ఏంటి తెలుసా? నేను ఛాలెంజ్ చేసిన దగ్గర నుంచి గెలుస్తూనే వచ్చా. అన్ని ఉన్నాకు అనుగుమనిగి ఉండిద్ది, ఏమి లేనాకు ఎగిరెగిరి పడింది. 2 మ్యాచ్లు గెలిచినంత మాత్రం ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలుగులో ఒక సామెత ఉంది, చెప్పమంటావా? చెప్పు. దోలెక్కిన దూడ మేడెక్కి పేడేసిందంట. ఏంటిది? దోలెక్కిన దూడ మేడెక్కి పేడేసిందంట. అట్టుందో నీ పరిస్థితి. 2 మ్యాచ్లు గెలవగానే ఎక్కి పేడలేస్తున్నాడు. నేను చెప్పా కదా, నిన్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్తే అంత కింద పడేస్తే దెబ్బ స్ట్రోక్ తెలిసిద్దని నీకు. అంత ఎత్తుకు పైకి తీసుకెళ్ళండి, ఇప్పుడు కింద పడేస్తున్నా స్ట్రోకులు తెలుస్తున్నాయి నీకు. అది తెలిసి వచ్చేలాగా చేశాను నేను. అదంతా కాదు భయ్, చూడు ధోని అంటే ధోని లాస్ట్ లో వచ్చాడు, ఫినిషింగ్ చేశాడు, పల్లె ఉంది మ్యాచ్. అబ్బా హ్యాపీ. కేఎల్ రాహుల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా నువ్వు, పెద్ద వన్ డే బ్యాట్స్మెన్ గిన్ డే బ్యాట్స్మెన్ అని చెప్పి ఎత్తగొట్టాడు చూడు అక్కడ. 53 బాల్కి 82 స్కోర్ కాదు అది విషయం. వాళ్ళకి చిచ్చవతల పడేసాడు. అయినా నేను నీకు స్టార్టింగ్ లో 4 బ్యాట్స్మెన్స్ గురించి చెప్పాను మ్యాచ్ లో. ఎవరి గురించి? డికాక్ వేణియం, రాహుల్ వేణియం, పూర్ణి వేణియం, స్టోయినిస్ వేణియం. 4 ఆడారు. వాళ్ళ 4 బ్యాటింగ్ వచ్చారు, వాళ్ళ 4 కొట్టారు. వాళ్ళ 4 చాలరా మీకు? ఎక్కువ వాళ్ళు అంతకంటే ఎక్కువ వేస్ట్. ఏదో మాకు బ్యాటింగ్ డెప్త్ ఉంది, ఇంత చివరి దాకా ఉన్నారు అని చెప్పేసి అన్న. ఏమైంది? ఏం కాల. ధోనిని కొంచెం ముందు పంపించుంటే ఒక 180 190 వచ్చిండేది స్కోరు. విషయం ఏంటంటే మేము 13 ఎక్స్ట్రాలు ఇచ్చాం, లేకపోతే ఎక్స్ట్రాలు అయిపోయిందంటే మ్యాచ్ కొంచెం టైట్ అయ్యింది. మేము ఎంత ఇచ్చాం ఎక్స్ట్రాలు? అరే మా వాళ్ళు ఇచ్చింది ఎక్స్ట్రాస్ ఏందో తెలుసా? 4. దాన్ని బౌలింగ్ డిసిప్లిన్ అని చెప్పి అంటారు. బౌలింగ్ చేతక వేయటం చేతకాక ఎక్స్ట్రాలు ఇచ్చారు మా వాళ్ళు ఇదని చెప్పి ఎడితే అట్ట. బౌలింగ్ నేర్చుకోండి ఫస్ట్, డిసిప్లిన్ వేయండి మా వాళ్ళలాగా. 4 ఎక్స్ట్రాలు ఇవ్వండి అంతే. అది కానీ ఆట ఏంది చెమటలు కారుతున్నాయి పైన అంతా. స్వెట్
అంతేలే స్టార్ట్ అయింది నీకు ఇప్పుడు చెమట్లే, తర్వాత పోను పోను రక్తం గడ్డగడ్డిపోయి కారుతా ఉంటుంది చూడు, నీకు మామూలుగా ఉండదు. రక్త కన్నీరే నీకు రే, రక్త కన్నీరే. స్కోర్ చెప్పు, నువ్వు ఫస్ట్ స్కోర్ చెప్పు. ఏంటంటే మనం ఏంటంటే స్కోర్ చెప్పాయి, ఒక నిమిషం, ఫస్ట్ స్కోర్ చెప్పాయి. 18-9. 18-9. మనం ఏంటంటే మ్యాచ్లు గెలుచున్నాం కాబట్టి మనకి గెలవటం అనేది ఒక సాధారణమైన విషయం అయిపోయింది. వీడికి ఏంటంటే మ్యాచ్లు గెలవటం అరుదు కాబట్టి 1-2 మ్యాచ్లు గెలవగానే విర్రవేగుతున్నాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఛాంపియన్ అండ్ బచ్చా హై. అర్థమైందా? ఇఫ్ ఐఎమ్ ఏ ఛాంపియన్ హీ ఈజ్ ఎ బచ్చా. నువ్వు చేసినదేంటో జనాలకి పూర్తిగా తెలిసిపోయింది. నువ్వేం చేసావో, నువ్వేం చేపించావో మొత్తం పూర్తిగా తెలిసిపోయింది. తర్వాత నేను చేసింది ఏంటో కూడా జనాలకు తెలుసు. జనాలు ఎప్పుడు న్యాయం వైపే ఉంటారు కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారు, గ్రహాలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాయి. A to Z సపోర్ట్లో ఉంది కాబట్టి నేను గెలుస్తున్నాను. ఇక మీద నాదే గెలుపు. నువ్వు క్షమాపణ, ఇక నా తప్పు అయిపోయింది బాబు అని చెప్పి చేతులు జోడించే వరకు నీకు ఓటమిలో ఖచ్చితంగా ఓటమిలో తథ్యం నీకు. ఇక పోవు, ఎక్కడా కూడా గెలిచేది ఉండదు. షాకింగ్ విషయం చెప్పు. రేపు మ్యాచ్ వచ్చేసి 2 నా టీంలే, DC SRH. సో నేను SRH తీసుకున్నాను, నీకు ఓటమి ఖాయం. ఎందుకు ఓటమి? SRH గెలిచింది కదా, SRH మీద DC గెలిచిద్దా? సరదాగా గెలిచింది. 2 సార్లు హైయెస్ట్ రికార్డు బ్రేక్ చేసిన SRH రా, అంత ఈజీ గెలిచిద్దా? బోర్డు రికార్డు మేము తొక్కేస్తారా? అంత రికార్డు కొట్టే వాళ్ళు కూడా ఆపుతాం. అట్లాంటి స్టేజ్ లో ఉన్నా, అట్లాంటి అదృష్టంలో ఉన్నా నేను ఇప్పుడు. నీకు బ్యాడ్ లక్ ఉంది, నీ దరిద్రం స్టార్ట్ అయింది. కావాలంటే మా దగ్గర ఇంటి దగ్గర గల్లీ టీం చూసావా, గల్లీ క్రికెట్ టీం, వాళ్ళని తీసుకొచ్చి ఆడిపించినా కానీ గెలుస్తాం మేము. మన టైం నడుస్తుంది, మా టైం నడుస్తుంది. ఇంతకంటే ఒక SRH అభిమానికి ఇంకో అవమానం ఉండదు. కింద కామెంట్స్ లో SRH ని బద్దలు కొట్టండి, అర్థమైందా? కింద SRH ని బద్దలు కొట్టండి. 3000 కామెంట్లు మన SRH పేరు రావాలి. రేపు వాడికి ఇస్తాను మడత కాజా. రేపు SRH ఆపోజిట్ గా ఆడేది డేవిడ్ వార్నర్. అయితే వార్నర్ ఇస్తాడు. మీరు ఎందుకురా నన్ను టీంలో నుంచి వదిలేశారు, ఎందుకురా వదిలిపెట్టారు అనే దానికి క్షోభకు గురయ్యేలాగా అతను పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ కూడా ఒకప్పుడు SRH ఆడాడు. బాబు ఒకటి చెప్తాను, క్షోభకు గురయ్యేలాగా వికెట్లు, ఒకటి చెప్తానంటావా, క్షోభకు గురయ్యేలాగా వికెట్ వేశారు. మార్ష్ ఉన్నాడు, SRH లో ఉన్నవాడు బయటకు పంపించారు, క్షోభకు గురయ్యేలాగా కొడతాడు. ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పంపించేశారు, క్షోభకు గురయ్యేలా కొడతారు. మీకు నేను కాదురా, DC వాళ్ళు మీ మీద SRH మీద రివెంజ్ తెచ్చుకుంటారు చూడు. ఎంత వస్తే అంత మాట్లాడాలి, ఎంత బాగా ఆడారు, ఎంత వస్తే అంత మాట్లాడాలి. ఒకప్పుడు SRH టీం వేరు, ఇప్పుడు SRH టీం వేరు. మేము పవర్ ప్లే లో ఎక్స్ప్లోజివ్ గా ఆడుతున్నాం. ఈ సీజన్ నుంచి మేము అగ్రెసివ్ బ్యాటింగ్ ని తీసుకున్నాం, అడాప్ట్ చేసుకున్నాం. స్టార్టింగ్ లో తలకాయ మా వస్తాడు, మీ తలకాయలు పగల కొట్టకపోతే మేసం దిప్పపురం చూడు, ఖలీల్ అహ్మద్ తీసేస్తాడు. అభిషేక్ శర్మ ఆట ఆడిస్తాడు చూడు, ఇషాంత్ శర్మ ఆ వికెట్ ఎరగొట్టేస్తాడు. ఏంట్రా అంత సింపుల్ గా చెప్తున్నావు? తలకాయ మావని అభిషేక్ మావని ఆపటం అంటే అంత విషయం? మేము ఆపుతాం, మాది ఉంది, టీం ఉంది, మాది మేము సెట్ చేసుకున్నాం, మేము మొత్తం అంతా ప్లానింగ్ చేసుకుని వస్తాం. SRH ని అడ్డుకట్ట ఆనకట్ట వేయడానికి వచ్చింది DC. ఇప్పుడు ఒకప్పుడు SRH కి మిడిల్ ఆర్డర్ కొంచెం కన్సర్న్ గా ఉండేది, సరిగ్గా ఆడలేకపోయేది కాదు. కానీ ఇప్పుడు ఆ మిడిల్ ఆర్డర్ ని ఫిల్ చేస్తూ క్లసీన్ మా వచ్చాడు రా. క్లసీన్ మీకు చించేస్తాడు, చీరేస్తాడు మిమ్మల్ని. క్లసీన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ డిసప్పాయింట్ అవ్వకండి. ఈ మ్యాచ్ తను ఎక్కువ స్కోర్ అయితే చేయలేడు కాబట్టి మీరు లైట్ తీసుకోండి ఒక్క మ్యాచ్ వరకు. ఎందుకంటే ప్రతిసారి పేరాలంటే టపాకాయ అది అయ్యే పని కాదు, కొన్ని తుస్సు అనేవి కూడా ఉంటాయి. సో ఆ మ్యాచ్ మన టపాకాయనే క్లసీన్ అంటారా? అదే తుస్సు మన టపాకాయ క్లసీన్ అంటే తుస్సు మనని టపాకాయని క్లసీన్ అంటారు. రేపు గైస్ మీకు తెలియదేమో కానీ అక్కడ అమ్ముతారు కదా, బాంబులు అమ్ముతారు కదా షాపు, ఆ టపాకాయలు అమ్మే షాప్లో క్లసీన్ అనే బాంబుని కూడా తయారు చేస్తున్నారు. దట్ ఈజ్ క్లసీన్. వీడి పిల్ల బచ్చా కూడా ఏం తెలుసు, 2 మ్యాచ్లు గెలిచి. అరే మీ బ్యాటింగ్ ఆర్డర్ పెద్ద ఉందని చెప్పేసి ఇదిగా ఫీల్ అవ్వక, మా దగ్గర కూడా బ్యాటింగ్ ఉంది. రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయ్యి తిరిగి వచ్చినోడు 2 50లు కొట్టి 210 రన్స్ కొట్టి 156 స్ట్రైక్ రేట్ ని మెయింటైన్ చేస్తున్నాడు. ఏందనుకుంటున్నావు మేము? సరిపోదేందిరా, పంత్ 50 కొడతాడు 19 బాళ్ళకి. స్టార్టింగ్ లో మా వార్నర్ బాబాయ్ ఒక 30 బాల్ ఆడాడంటే అట్లీస్ట్ ఒక 70 దాకా కొడతాడు. తర్వాత మార్చ్ ఒక 10 బాల్ ఆడి ఒక 20 కొట్టనే. ఎట్లేదు అట్లా చూసుకున్న రఫ్ గా పృథ్వీ షాను భవిష్యత్తులోకి వెళ్ళి మొత్తం చూసి ఫోర్స్ చేస్తాము. ఒక 9 బాల్ 15 బాల్ ఆడతాడు, ఒక 30+ స్కోర్ కొడతాడు. సో టోటల్ గా ఓవరాల్ గా ఒక 200 కాన్ఫిడెన్స్ అంటారు, 200+ రా. మేము కూడా ఈజీగా 200 కొడతాం. మీరు 200 కొడితే సరదాగా మా వాళ్ళు 200 చేస్తారా? ఎట్టా అయిందిరా మీరు? చూడు ఒకసారి చూడు, నువ్వు బ్యాక్ వెళ్ళి చూడు, మీరు 277 కొట్టారు, 287 కొట్టారు, ఒప్పుకుంటా దానికి కాదన్ను. కానీ తర్వాత పక్కన సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు ఎంత కొట్టారు స్కోరు? 242 కొట్టారు. తర్వాత వాళ్ళు 262 కొట్టారు. ఆడే అంతమైపోవట్లా
మీ మీ బౌలింగ్ స్ట్రెంత్ ఏందో, బొకడాస్ బౌలింగ్ ఉందో మీకు, మీరేందో పెద్ద బ్యాటింగ్ చూసి మురిసిపోతున్నారు ముందు. ఆ బ్యాట్స్మెన్ ఒక్కసారి ఫెయిల్ అయ్యారా బౌలర్ మొత్తం అంతా ఇచ్చేస్తారు. అది కానీ నువ్వు తప్పుగా మాట్లాడటం కాదు గైస్, నిజం ఒప్పుకోండి. బ్యాటింగ్ ఎస్ఆర్ఎస్ది బ్యాటింగ్ బాగుంది, అందరూ ఒప్పుకుంటారు. బౌలింగ్ సంగతి ఏంటి చెప్పండి? ఎవరైనా వేస్తున్నారు బౌలింగ్ సరిగ్గా? మీరు ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి, మీకే అర్థమైంది. కొంచెం బౌలింగ్ని ఇంప్రూవ్ చేసుకోండి. కనీసం ఫైనల్స్ దాకా వస్తారు అది అని చెప్పేసి అనుకుంటున్నారు. మేమే చాలా ఆశలు పెట్టుకున్నారు. అసలు ఇదిగో ఎట్టుంటుంది తెలుసా, టోర్నమెంట్ మొత్తం మీరు డామినేటెడ్గా గెలిచినా కానీ లాస్ట్లో పోతారు. ఈసారి అట్లా ఉండదు. సైలెన్స్ ఈ సీజన్ లో పవర్ ప్లేలో బెస్ట్ బ్యాటింగ్ డిస్ప్లే ఫస్ట్ 2 మాయే. సరే ఫస్ట్ 2 మాయే, హైయెస్ట్ స్కోర్లు మాయే. తీసుకో, అది మా బ్యాటింగ్ కొట్టాలి కదా. నువ్వు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వార్నర్, దావీద్ వార్నర్ అలాంటి సార్ అడిగింది అంటున్నావు. ప్యాట్ కమిన్స్ కి లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాట్స్మెన్స్ మీద మంచి రికార్డ్ ఉంది. అందులో ఆస్ట్రేలియా అతను కొలీగే కాబట్టి వికెట్ తీసేస్తాడు. ప్యాట్ కమిన్స్ తీస్తాడు. 5 వికెట్స్ తీసాడు ఇప్పుడు దాకా. 14 యావరేజ్. అసలు స్ట్రైక్ రేట్, ఎకానమీ రేట్ 6.6 మెయింటైన్ చేసాడు. వినవే మాట్లాడక అంతసేపు. ఇప్పుడు కమిన్స్ ఇద్దరు ఒకటే టీం అని చెప్పేసి అంటున్నావు, వార్నర్ కమిన్స్. మరి అట్లాంటప్పుడు వార్నర్ కి ఈజీగా కమిన్స్ బౌలింగ్ అర్థమైపోయింది. ఏ బాల్ ఎత్తాడు తెలిసిపోయింది, బాల్ ఎత్తాడు, ఫోర్లు పడతాడు. అసలు ఇదంతా అనవసరం. నువ్వు స్టాట్స్ అంటావు కదా, దాని మీదే మాట్లాడదాం. లాస్ట్ 5 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఒకటే గెలిచింది. డీసీ వాళ్ళు 4 గెలిచారు. లాస్ట్ 5 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఒకటి గెలిస్తే డీసీ 4 గెలిచింది. అక్కడే మా డామినేషన్ అర్థమైపోతుంది. మీరు వీక్కుంటూ ఎగురుకుంటూ వచ్చినా గానీ ఒకప్పుడుకి చూడండి గైస్, ఇదిగో రేపు ఖచ్చితంగా డీసీ ఇస్ గోయింగ్ టు విన్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం కింద సపోర్ట్ చేసుకోండి. అవి పెట్టేది ఉంటాయి లవ్ సింబల్, ఆరెంజ్ కలర్ సింబల్, బత్తాయి స్టోషెట్ వేసుకోండి గైస్. ఏదైతే ఇదైంది వాడికైతే ఆ 2 మ్యాచ్లు గెలిచాడు, మనం హ్యాపీ, మీరు కూడా హ్యాపీ కదా. వాడు గెలవాలనుకున్నాం, ఈ మాట ఇప్పటి నుంచి మన టైం స్టార్ట్ అయిపోయింది. అంటే టైం స్టార్ట్ అయిద్ది అన్న, మనం బ్యాక్ టు వచ్చేస్తాం. ఈ రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోతే ఇదేంది, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోవటం ఏంది? ఎందుకు ఓడిపోవటం? డీసీ రా ఢిల్లీకి. అరే మ్యాచ్ ఎక్కడ అనుకుంటున్నావు క్రాంతి? నువ్వు ఢిల్లీలో జరుగుతుంది క్రాంతి. చాలా రోజుల తర్వాత హోమ్ టీమ్ లో మార్చ్ లో జరిగిన మేమే గెలుస్తాం అనుకుంటారా మీరు? అంతేరా, మార్చ్ లో జరిగిన అక్కడ జరిగిన మేము మడత పెట్టేస్తాం. మార్చ్ మడత పెట్టేస్తాం. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ చేయండి. వీటితో మాటలు అనవసరం. 2 మ్యాచ్లు గెలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ ఎవరైతే అందరూ కింద కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు దయచేసి మీ సపోర్ట్ ని ఇలాగే మెయింటైన్ చేయండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. 2 మ్యాచ్లు గెలిచి మనం కంటిన్యూస్గా 3వ మ్యాచ్ కూడా గెలిచి రికార్డ్ని అయితే బ్రేక్ చేద్దాం. హ్యాట్రిక్ కొడదాం మనం. తర్వాత మ్యాచ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.